అందులో ఒక కోడి విన్ అవడం జరిగింది. కోడి విన్ అయినందుకు వాళ్ళ సంతోషాలు చూస్తున్నారు కదా, ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే సంబరాలన్నీ చూస్తూనే ఉన్నారు. గెలిచిన కోడి ఇది. జీడిపప్పు, బాదం పప్పు, పిత్త ఇంట్లో పిల్లలు కూడా పెట్టలేదు, దీన్ని పెట్టు. కోడి చూసేటప్పుడు పెట్టడమే మంచిది, అంతుందా లేదా, ఎట్లా అంతుంది, ఏదే పీయటం, మటన్ పెట్టడం. మటన్ కూడా తింటాయా? అంటే ఎంత మటన్ తింటారు మామూలుగా అంటే కొద్దిగా అన్న చిన్న చిన్న పీసులు చేసి పెట్టడం. ఎన్ని సంవత్సరాలు పెట్టి పెంచుతున్నారు దీనికి? నెలలు 3 సంవత్సరాలు. 13 సంవత్సరాల కానీ 3 సంవత్సరాలు. దీనికి ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఎలా పెంచుతారు దీన్ని? రాగులు, బాదం పిక్కలు, జీడి పిక్కలు అన్ని పెట్టి అన్ని. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. నేను మీ నాని. ఈ రోజు మనం సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది ఆంధ్ర రాష్ట్రం. సో ఆంధ్ర రాష్ట్రంలోని ఒక విలేజ్ లో మనం ఉన్నాం. ఇక్కడ రెండు రాష్ట్రాల ప్రజలు చాలా ఉత్సాహంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం హడావుడి ఉంది. ఈ హడావుడి ఏంటి, ఈ కోడి పందాలు ఎలా జరుగుతాయి ఏంటి అనే వివరాలన్నీ మన టచ్ స్టూడియో ద్వారా వీళ్ళందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇక్కడ ఆల్రెడీ ఒక పందెం జరగడం జరిగింది. అందులో ఒక కోడి విన్ అవడం జరిగింది. కోడి విన్ అయినందుకు వాళ్ళ సంతోషాలు చూస్తున్నారు కదా, ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే సంబరాలన్నీ చూస్తూనే ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు ఒక పందెం జరిగింది, అందులో విన్ అయిన కోడికి దేని మీద పందెం పెట్టారన్న? కాకి మీద కెక్కర మీద. దేనికి ఇద్దరికి మధ్య జరిగిందా? మీదేంటి? కెక్కర. ఎంత ఇప్పుడు ఏది గెలిచింది? మీదే గెలిచింది. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు? ఆనందం. ఎన్ని రోజులు బట్టి పెంచుతున్నారు ఆ కోడిని మీరు? అది మా వాళ్ళు పెంచారు, వాళ్ళే పన్నెండుకి వచ్చారు, మేము వేసినాం అంతే. అంటే ఎన్ని రోజులు బట్టి పెంచుతారు ఆ కోడిని? మా అందాజు కాదు, 6 నెలలు పెంచుతారు. 6 నెలలు. గెలిచిన కోడి ఏదన్నా? గెలిచిన కోడి ఇది. జీడిపప్పు, బాదం పప్పు, పిత్త ఇంట్లో పిల్లలు కూడా పెట్టలేదు, దీన్ని పెట్టు. కోళ్ళు ఉంటాయి ఇందులో మొత్తం? చెప్పలేము, మనకి చెప్పలేము. 20-30 రకాలు. ఇది కోలా, సీతువా, డాగా, కాకి డాగా, నా కాకినవలి, కాకినవలి అన్ని ఉంటాయి. అన్ని మనం చెప్పలేము. వాళ్ళ 15 వాళ్ళు కలుపుకోండి, మాకు కూలిపోయే వాళ్ళం. ఓకే, మీరు కూలికి పోయేవాళ్ళు. మామూలుగా అయితే ఇప్పుడు మీరు దేని మీద వేసారు? కోల మీద వేసారు. ఓకే, దాన్ని ఎలా అంటే ఇప్పుడు కెక్కర కొట్టింది, కాకి డాగా ఓడిపోయింది. ఈ లాస్ట్ పందెం జరిగింది అంటే కాకి కొక్కర పందెం కూడా కాకి ఓడిపోయింది. ఎన్ని సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నారు ఈ రోజు? మాకు తెలియదు. ఒక సంవత్సరం మళ్ళీ ఈ రోజు కానించి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మళ్ళీ సంక్రాంతి దాకా మళ్ళీ అదే వేస్తాం. వేల కోట్ల రూపాయలు దందా నడిచి ఎకరాలు కూడా పోతాయి, అది కామన్. ఒప్పుకోలేదు కానీ చంద్రబాబు అయితే పక్క. ఒక నిమిషం, మీ పేరండి? నా పేరు దీని పేరేంటి? నవిలిపింగల. ఓకే, ఎన్ని సంవత్సరాలు పెట్టి పెంచుతున్నారు దీనికి? నెలలు 3 సంవత్సరాలు. 13 సంవత్సరాల కానీ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. దీనికి ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఎలా పెంచుతారు దీన్ని? రాగులు, బాదం పిక్కలు, జీడి పిక్కలు అన్ని పెట్టి అన్ని. ఓకే, ఇప్పుడు పందాలు ఎట్లా ఉంటది ఇక్కడ? వ్యవహారం ఎలా జరుగుతుంది పందాలు అన్ని కూడా? పందాలు ఏదంటే దాని డిసైడ్ కాదు. ఓకే, ఇక్కడ వదలగానే మంచి కాక మీద ఉంటున్నాయి ఇవన్నీ కూడా. అవి చూడగానే వాటి లక్షణమే అదే, మీరు అలా ప్రిపేర్ చేస్తారు? లేదన్నా, రిపేర్ చేసే దాన్ని బట్టి ఉంటది, దాని బెడ్ లైన్ బట్టి ఉంటది. దీనికి ఎక్సర్సైజ్ ఇలాంటి ఏదో మజా ఉంటది, ఎక్సర్సైజ్ ట్రైనింగ్ ఉంటుందా? ఉంటాయి అన్న. అంటే రోజు మార్నింగ్ ఎలా ట్రైనింగ్ చేస్తారు, వాకింగ్, ఫుడ్, సపరేట్ ఫుడ్. నమస్తే సార్. మెయింటైన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 3 నెలల ముందు నుంచి ప్రిపేర్ చేస్తాం సార్. మేము 3 నెలల ముందు నుంచి ప్రిపేర్ చేస్తాం, స్విమ్మింగ్ చేపిస్తాం, దానికి సపరేట్ ఫుడ్ ఉంటది, దానికి ఒకరు సపరేట్ క్యాబిన్ ఏర్పాటు చేస్తాం, అంతా మేము సపరేట్ చూస్తాం. సంక్రాంతి అనగలో దాన్ని తీసేసి పందెంలో దించుతాం. అట్లా అండి.
ఓకే ఓకే. ఇప్పుడు ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పందాలలో ఈ సంవత్సరం ఈ రోజు కోసం ఈ 3 రోజులు జరిగే పందాలలో చాలా రోజుల నుండి ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. అవునండి. సో ఇది ఒక్క రోజు ఎంత లాభం రావచ్చు, ఎంత నష్టం జరగవచ్చు చెప్పగా? పోతే 10 లక్షలు రావచ్చు, పోతే 10 లక్షలు పోవచ్చు. ఓకే, మొత్తానికి అయితే లక్షల్లోనే ఉంటది. ఈ రోజు కోసం సంవత్సరం బట్టి వెయిట్ చేస్తాం. అసలు దీని గురించి మేము వెనకాడం. నేనే కాదు, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరం కూడా దీని గురించి వస్తాను ఖచ్చితంగా. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, హైదరాబాద్ పంజాగుట్ నుంచి వచ్చా. పంజాగుట్ నుంచి వచ్చా. నాది మెడికల్ ఫీల్డ్ అండి. మెడికల్ ఫీల్డ్. మేము 3 నెలల నుంచి దీని మీద ప్రిపేర్ చేస్తుంటా. ఇక్కడికి వచ్చి ఫోన్ చేసుకుంటా, మనం తీసుకున్నా మన పుంజేంది ఏంది ఎట్లా నడుతుందని మేము ముందే ప్రిపేర్ చేసుకుంటాం. గ్రౌండ్ రిపోర్ట్ చేసుకుంటుంటాం మేము. దానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు మెయింటైన్ చేపిస్తాం. నెలకు వాళ్ళకి వచ్చేసి 1500 ఇస్తాం. రోజుకి దానికి కనీసం 500 ఖర్చు పెడుతుంటాం. రోజు 500 ఖర్చు ఉంటుంది ఈ 3 నెలల వరకు. 3 నెలల వరకు అట్లా. మంచిది. మీ పేరన్నా? నా పేరు సాయి పునీత్ కుమార్ అన్న. మాది ఖమ్మం ఆర్టీ ఆఫీస్ దగ్గర ఇల్లు. ఆర్టీ ఆఫీస్ దగ్గర. ఓకే, ఈ కోడి పేరేంటి? దీన్ని నెమిలి పింగళ అన్న. నెమలి పింగళ. ఓకే, దీనికోసం ఏమన్నా ఎట్లా ఫుడ్ పెట్టారు? దీన్ని రోజు పొద్దున్నే బాదం పిక్కలు వేసిన ఒక 5, సాయంత్రం పూట ఫీడింగ్ 5 తర్వాత. ఓకే, ఎక్సర్సైజ్ లాంటి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎలాంటి ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు? ఇక అంటే కోడి చూసి టప్ని పెట్టడమే. మంచిది అంతుందా లేదా, ఎట్లా అంతుంది, ఏదే పీయటం, మటన్ పెట్టడం. మటన్ కూడా తింటాయా? అంటే ఎంత మటన్ తింటారు మామూలుగా? అంటే కొద్దిగా అన్న, చిన్న పీసులు చేసి పెట్టడమే. చిన్న పీసులు చేసి పెట్టడమే. ఓకే, ఇంతవరకు ఏదైనా పోటీ స్టార్ట్ అయిందా మీ దానికి? స్టార్ట్ అయిందన్న, మాది ఒకటి గెలిచింది ఆల్రెడీ, అక్కడ ఉంది. ఓకే, గెలిచిందా? గెలిచింది. అది కూడా సేమ్ నెమిలి పింగళ. అంటే మాక్సిమం ఇక్కడ ఏవి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఇక చెప్పలేమన్న, రంగుని బట్టి గేమ్, టైమింగ్, దానికి రంగు ఉంటది. ఆ రంగుని బట్టి కోడి గెలిచింది. అంటే కత్తికి ఎట్లా రంగేనా మొత్తం? మొత్తం రంగే అన్న, కత్తితో సంబంధం ఉండదు. రంగుని బట్టి కోడి దింపుకుంటారు. ఓకే సార్, ఎంత పెట్టి పెడుతున్నారు దీనికి? ఇది ఒక 10,000కి వేద్దాం అనుకుంటున్నాను. 10,000 పెట్టి. అంటే వేరే వాళ్ళ మీద 10,000కి వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, పోయినసారి ఎంత వేసారు? పోయినసారి కూడా అంతే అన్న, 10,000కి వేస్తే కొట్టింది. ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నారు ఇక్కడ మీరు? ఒక 3 years నుంచి వస్తున్నాం అన్న. 3 years నుంచి. ఓకే, మాక్సిమం మీరు ఎన్ని కోళ్ళు పెంచుతారు మొత్తం? మేము ఒక 7 పెంచుతాం అన్న. 7 ప్రతి సంవత్సరం? అందులో ఎన్ని ఉంటాయి మాక్సిమం? ఎన్ని ఉంటాయి అంటే 1-2 పోతాయి అన్న, అంతే. కానీ ఈసారి మాత్రం దీన్ని 10,000 వేద్దాం. 10,000 వేద్దాం. ప్రతిసారి మంచిగా ఉంటుంది. ప్రతిసారి పోయినసారి కన్నా ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఫస్ట్ టైం గా అన్న, ఇంకా తెలియదు. 2 రోజులు పోతే తెలిసింది. రేపు అయితే తెలిసింది. రేపైతే తెలుసు. అంటే రేపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రేపు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇక కొత్తగా. అంటే ఇక్కడ తెలంగాణ నుంచి కూడా వచ్చేస్తూ ఉన్నారు. అంటే ఇక తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి 2 పక్కల వస్తారన్న. ఎక్కడి నుంచి? ఇదే ఊరా లేకపోతే? తెలంగాణ. తెలంగాణ అంటే వాళ్ళ దల్లే గాని ఇక్కడ ఈ పండగ ఇదేగా, ఆంధ్రానేగా. బాగుంటది ఇక్కడ. సెక్యూరిటీ కూడా అంతా బాగుంది. ఏర్పాట్లన్నీ మామూలు చేసలేడు జగన్ అన్న. ఇక్కడ ముందే కట్టాలా ఎంట్రీ ఫీజు లాంటి ఇలాంటి ఏమన్నా? అంటే కార్ లో వచ్చినాము. కార్ పార్కింగ్ 100 రూపీస్ కట్టాలా. డైరెక్ట్ గా పై పందాలా లేకపోతే కోళ్ళు ఉన్నాయి? పై పందాలా? కోళ్ళన్నీ మాయాయి. 20 కోళ్ళు ఉన్నాయి. 20 పుంజులు ఉన్నాయి. అలా మామూలుగా ఉండదు. కానీ ఇది ఆంధ్ర పండగ. ఇది మామూలు లేదు ఇక్కడ. అంతా హ్యాపీగా ఉంది. ఈ ఆంధ్రాలో జగన్ అన్న ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ ఈ సెక్యూరిటీ ఇదంతా చాలా బాగుంది. మీరు ఇక అసలు రాసుకోవచ్చు. ఇక మీరు రాసుకొని అన్ని రాసుకోండి. ఓకే, ఇలా ఇవన్నిటిని కూడా మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారా? అంతే కదా. అంటే ఇప్పుడు మనం రాగి కానీ సజ్జలు కానీ మేత నానబెట్టి వాటికి తెల్లారుజానం మళ్ళీ పొద్దున్నే ఉదయం వేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం వేస్తాం. ఆ రకంగా జీడిపప్పు గింజలు. ఇప్పుడు గొడవ పడ్డ కోళ్ళు చనిపోతే ఉంటాయి కదా, వాటి పరిస్థితి ఏంటి? అవి ఎవరు పుంజు కొడితే వాటికి వాళ్ళకి తీసుకోవడం. అంటే గెలిచడం వాళ్ళకి ఇచ్చేస్తారా? గెలుచుకొని తీసుకొని పుంజుతో పాటు దానితో పాటు ఇక మొత్తం అంటే వాళ్ళు బెట్ చేసిన అమౌంట్ కానీ తీసుకొని. ఓకే, అంటే ఈ పెంచే కార్యక్రమం మీకు చాలా రోజులు బట్టి ఉంటూ ఉంటది కదా? చాలా రోజులు బట్టి ఉంటది. మాకు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పట్టి ఉంటది. దీన్ని తయారీ చేయడానికి మాకు దాదాపు 5 నెలల నుంచి తయారీ ఉంటాయి. వీటిని సపరేట్ గా ఈ రోజు కోసం, ఈ 3 రోజుల కోసమా? ఈ 3 రోజుల కోసమే కదా. మీ ఓన్ గా చేస్తారా పందెంలో, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి కొనుక్కోబోతూ ఉంటారా? మా దగ్గర కూడా కొనుక్కొని పోతారు. వేరే వాళ్ళు కూడా మేము మా అయితేనే ఇస్తాం. మన వాళ్ళకి వేరే వాళ్ళకి ఇవ్వం మేము. అది ఇక్కడ మొత్తం ఏర్పాట్లకి మీరు ఏమన్నా కట్టాల్సి ఉంటుందా? కమిటీ ఏమన్నా ఉందా? సొసైటీ కమిటీ ఉంటది కదా. ఎంతమంది కమిటీ ఉంటారా మామూలుగా? 5 మంది. 5 మంది కమిటీ. వాళ్ళకి ముందే మీరు మొత్తం ఏర్పాట్లు వీటన్నిటికి, ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ వాటర్ ఇవన్నీ కూడా ఓన్ ఎట్లా? అవి ఏదైనా సరే మినరల్ వాటర్ లాంటివి మనం కొనుక్కోవాలి. విలేజ్ వాటర్ అయితే ఇక్కడ సప్లై చేస్తారు. ఈ పందాలలో ఇప్పుడు 2-3 కోళ్ళని చూసాం. ఆల్రెడీ ఒకటి ఓడిపోవడం జరిగింది, కొంచెం బ్లడ్ కూడా వచ్చింది. సో అలాంటప్పుడు ఎటువంటి బాధ అనిపించట్లేదు?
బాగా ఇది సంప్రదాయం కదా. సంక్రాంతి అంటే అది మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి అటువంటి దానికి మేము పోయిన సంవత్సరం ఎంత పెట్టుంటారు బెట్టు ఇదంతా? ఇప్పుడు ఎగ్జాంపుల్ లక్షలలో నడుస్తుంది. ఈ సంవత్సరం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈసారి కూడా అంతే ఉంటది. సార్ జగన్ సపోర్ట్ ఇచ్చారు మీరు మామూలుగా చేసుకోమని? అది ఏం లేదు, మాకు మా ఊళ్ళో సంప్రదాయం ప్రకారం మొత్తానికి ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దోళ్ళు అందరూ ఉంటారా? అందరు సహకారం అందరూ ఉంటారు. ఓకే, పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ ఇలా అలాంటి ఏం లేదు. గ్రామ సమస్య కాబట్టి గ్రామ సమస్యల వాళ్ళు ఉంటారు. సెక్రటరీ వాటి సంబంధం ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్స్ అన్న. నా పేరు సమ్మయ్య. ఇది దీని పేరేంటి? కోడి పేరేంటి? పుంజు పేరు? కోడిమైల. ఓకే, ఎన్ని సంవత్సరాలు బట్టి కాస్తున్నారు ఈ రకంగా పందాలు? దగ్గర మా తాతల కాంచి ఎవరు? అదంతా తెలంగాణ. తెలంగాణ అంటే మన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళం మనం. మన ఆంధ్ర అంటే మన అభిమానం ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన ఇక్కడ చేస్తుంటాం మనంతా. ఇక్కడ చేసి దగ్గర 10 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి మా కోసం కొద్దిగా కత్తి కట్టేది అన్ని కూడా ఒకసారి పెద్దనాన్న చూపిస్తాం, తప్పకుండా చూడాలి. ఓకేనా? మీ పేరండి? సంజయరావు, చింతమల సంజయరావు. ఎక్కడ ఉంటారు మీరు? చిన్న కోరిక. ఎన్ని సంవత్సరాలు బట్టి పెంచుతున్నారు? ఇదివరకు నేను వేసాను, ఇప్పుడు 1 సంవత్సరం. దీని పేరేంటి? దీని పేరు రసంగా అంటారు. 3 రంగులు జీవి. 3 రంగుల అభిరాశి అంటారు. 3 రంగుల జీవి. ఓకే, ఇది ఇప్పుడు ఆల్రెడీ ఒక పోటీ అయిందా? ఇంకా వెయిట్ చేయలేదు, ఇంకేం వేయలేదు ఇప్పటి వరకు. ఇక్కడ ఇది ఒక్కటే ప్రెసెంట్. ఓకే, ఇది ఇంత ముందు అంటే దాదాపు ఎన్ని కోళ్ళ పెంచుతుంటారు మీరు? 5 కోళ్ళు. ఓకే, మంచి అగ్రెసివ్ గా ఉండే కోడి ఏముంటది? బాగా కోపంగా సీతో ఉంటది, అభిరాశి రంగు ఉంటదండి. డాగా ఉంటుంది, నల్ల డాగా, కవి డాగా కూడా పర్లే. సంక్రాంతి అంటేనే ఆంధ్ర అంటేనే సంక్రాంతి. ఇలాంటి సంక్రాంతిలో ఇప్పుడు కోడి పందాలు కూడా మంచి ఫేమస్. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ సంక్రాంతి సంబరాలు ఇలాగే జరగాలి. ప్రతి సంవత్సరం ఇలాగే ఆనందాల కోలాటాలు ఎటువంటి ఇది లేకుండా మంచిగా జరగాలని కోరుకుంటూ మన టచ్ స్టూడియో సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవరైనా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ నాని. Thanks, bye-bye. Keep in touch. Please touch subscribe button.